తిరుమలలో కోటా బియ్యాన్ని సన్న బియ్యంలాగా మార్చి కూడా భోజనాల్లో ఉపయోగించారని కూడా చెప్తున్నారు సార్. అంటే ఏ స్థాయిలో అక్కడ కల్తీలు అనేవి చేశారంటారు? అసలు ప్రతి దాంట్లో కల్తీ, ఇలాంటి అన్నిటిని ఎలా చూడాలంటారు సార్? ఒక మనిషికి భక్తిభావం ఉండాలి. మనం ఒక దేవదేవుడి దగ్గర వచ్చినప్పుడు భక్తిభావం అనేది అవసరం. భక్తిభావం లోపిస్తుంది, కమర్షియల్ భావాలు పెరుగుతున్నప్పుడు ఇలాంటి దుర్మార్గాలు వస్తాయి. ఇంకోటి కూడా నేను ఒక మాట చెప్పాను, అక్కడ దేవాలయం అన్ని మతస్థులను తీసివేయాలి దాంట్లో సమ్మతిస్తున్నాను. దాని మీద కొంతమంది అభ్యుదయవాదులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వాటికల్లో వెళ్ళి నేను యేసు నమ్మననే వాళ్ళు వాటికల్లో పెట్టుకుంటారా? నేను హేతుబద్ధంగానే మాట్లాడుతానండి. మసీదుల్లో అల్లా నమ్మను ప్రవక్త అనేవాళ్ళు లేరు అనుకునే వాళ్ళని తీసుకొచ్చి మసీదులో పెట్టుకుంటారా? మామూలు పని చేయొచ్చు ఇతర మతస్థు, కానీ అసలు అది అసలు సంబంధం లేకుండా మేము వేరే మతస్థుని నమ్ముతున్నాం అన్నాళ్ళు ఎలా పెట్టుకుంటారండి? సరే రిక్రూట్ చేసుకున్నారు, అయినా ఒక్క ఉద్యోగం కూడా తీయకుండా వాళ్ళని వేరే ఎందుకంటే మనిషిని మీద చేసుకొని పట్టు మీద కొట్టకూడదు, ఎవరిని వేరే డిపార్ట్మెంట్లో మార్చి వాళ్ళకి సరైనది కల్పించి ఈ దేవాలయాల్లో మాత్రం ఖచ్చితంగా అన్య మతస్థులు ఉండకూడదని దాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు నేను అన్నాను, ఒక కమర్షియలైజేషన్ పెరిగిపోయటం, దాంతోపాటు సాంఘిక అంశాలు కూడా వస్తున్నాయండి. ఇలాగా ఏనండి, దీని మీద నిర్ణయం తీసుకునే దాంట్లో పూర్తిగా మద్దతిద్దాం. ఇవాళ దీన్ని సంస్కరించే విషయంలో కూడా ఏదైతే ప్రస్తుతం ఎవరు ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారు, ఈ టేకింగ్ ది లెవెల్ బెస్ట్, ఎవరున్నా మనం పాజిటివ్ యాంగిల్స్ మద్దతిద్దాం. కొంతమంది బయలుదేరత దీనికి ప్రభుత్వం తీసేయాలి, ప్రభుత్వం తీసేసి మీద ఏమండి ఇంతకుముందు మిరాసిదారులు ఏం పెట్టా, ఏం చేశారు తెలీదా? ఈ రమణ దీక్షిత్ గారు ఇంకొకళ్ళు ఏం చేశారు తెలీదా? మనకి ఎంతమంది మంది డబ్బు ఇస్తే ఆ పెళ్లిల్లో వచ్చి అక్కడ అక్షరం తీసుకొచ్చి చేసిన వాళ్ళు మనం చూడలేదా? ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఇంతకుముందు ఎలాంటి దుర్మార్గాలు జరిగినాయో ఎలాంటి జరిగినాయో మనం చూసాం. చల్లా కొండ గారి కమిషన్ గురించి దాని విషం కక్కే వాళ్ళని చాలా మంది చూశాను. సామాన్యుల మీద ఎలాంటి దుర్మార్గమైన అహంకారం చూపించారో, వర్గ అహంకారం చూపించారో చూసాం. అందువల్ల ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి, కానీ నియమ నిబంధనలతో తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర పవిత్రతను కాపాడుతాం. మిగతా దేవాలయాలు కూడా తిరుచానూరు వారి అధీనంలో ఉంటాయి. కింద గోవిందరాజ స్వామి ఆలయం కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుతాను.